కోసం విముక్తి కోసం మళ్ళీ పోరాడి గెలవాల్సిన సమయం వచ్చింది. శివపురంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి గెలవాల్సిన సమయం వచ్చింది కామ్రేడ్స్. భూ బకాసురుల నుండి విముక్తికై ఎదురు నిలబడి రంకెలేసే సమయం వచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధమవ్వండి మై డియర్ కామ్రేడ్స్. పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. ఎత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. ఏరా జలంలో చేరావంట, ఎందుకురా శివ? మరేం చేయమంటావు? చేత కాని వాడిలా బ్రతకమంటావా? అది కాదురా, నిజాయితీగా ఉన్నందుకు మా నాన్నని చంపేశారా. రేయ్, మన బ్రతుకులింతేనా? ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా కేవలం స్వార్థం కోసమే కళ్ళబొల్లి మాటలు చెప్పి, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకొని, అది కుదరకపోతే దౌర్జన్యంగా బెదిరించి, ఓటు వేసుకొని, చివరకు గెలిచాక ప్రజలను మరిచి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి దర్జాగా తెల్లబాడు తయారు చేసిన లగ్జరీ కార్లలో తిరుగుతారు. థు, వీళ్ళ మనల్ని పాలించేది? ఏ వీళ్ళు పాలించకపోతే మనం బ్రతకలేమా? అది కాదురా శివ, మన బ్రతుకులు సాలిసాలనివి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిరా మనది. వాళ్ళ వెనుక ప్రభుత్వమే ఉందిరా, వాళ్ళతో మనం పోరాడలేమురా. దయచేసి నా మాట వినరా, వాళ్ళతో వద్దురా. రేయ్, వాళ్ళ వెనక ప్రభుత్వమే ఉండొచ్చు, కానీ ఆ ప్రభుత్వాన్ని తయారు చేసింది ప్రజలు, అది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పేది నిజమేరా, కాదనను. ఆ రుద్రయ్య ఇలాంటి వాడు నీకు తెలియంది కాదు. ఎదిరించే నీలాంటి వాడు కూడా మౌనంగా ఉండడం వల్లే రుద్రయ్య లాంటి వాడు చేసే అరాచకాలను ఎవ్వడూ ఆపలేకపోతున్నాడు. రే, నేను ఎందుకు వద్దంటున్నానంటే, ఇప్పటికే మీ నాన్నని కోల్పోయావు, ఇప్పుడు నిన్ను కూడా కోల్పోవడం నా వల్ల కాదు. అది అర్థం చేసుకుంటావని. రేయ్, ఆప్రా. నువ్వు ఆ రుద్రయ్య గాడికి భయపడతావేమో, నేను కాదు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను ఒక్కడనే కాదురా, ఈ శివపురం మొత్తం వాడిని చూసి భయపడుతుంది. ముందు మార్పు రావాల్సింది నీలోనో నాలోనో కాదు, ఈ శివపురం ప్రజల్లో. రుద్రయ్య అనే భయాన్ని తొలగించి ప్రశాంతంగా ఉండే శివపురాన్ని మనమే తయారు చేయాలి. దానికోసం ఎవరినైనా చంపడానికైనా, నేను చావడానికైనా సిద్ధం. అరే, వాళ్ళు చంపేస్తారా? వాళ్ళలో ఎదుటి వాళ్ళను భయపెట్టే బలం ఉంటే వాళ్ళ వ్యవస్థను ధ్వంసం చేసే తెగువ మాలో ఉంది. శివుడు కొలువైన ఈ శివపురంలో ఇప్పటి వరకు శివభక్తుడైన శివకుమార్నే చూశారు. ఇప్పటి నుంచి రుద్రావతారం ఎత్తిన ఆ శివుడి అవతారం చూస్తారు. అమ్మ అయ్య లేరు అనే లోటు తెలియకుండా చేసిందిరా నీ స్నేహం. ఇక సావైనా బతికైనా నీతోనేరా శివ. రేయ్ పిచ్చోడా, ఇది బాధపడే సమయం కాదురా, పోరాడే సమయం. లాల్ సలాం. లాల్ సలాం. పద, ఆ రుద్రయ్య గాడి పని పడదాం. పదరా పాటించేద్దాం. రే శివ, పోలీసులు రా, పోలీసులు. నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. రేయ్, నీకు పిచ్చి పట్టిందా? వదులు చూపు. రేయ్, ఏమైందిరా? పద. రే శివ, నా మాట వినరా. ఈ శివపురం ప్రజలకి నీ అవసరం ఉంది. చంపేద్దాం నా కొడుకుల్ని. ముందు చంపాలంటే బ్రతుకుండాలి కదా. నేను చెప్పేది విని శివ. అందుకని రే శివకుమార్, నువ్వు ఇంట్లో ఉన్నావు నాకు బాగా తెలుసు. నువ్వు బయటికి రాకపోతే నేను లోపలికి రావాల్సి వస్తుంది. రేయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మన స్నేహం మీద ఒట్టురా. చా,
ఈ నా కొడుకుని నేను చూసుకుంటా. శివయ్య, మా శివన్ నువ్వే చూసుకోవాలి. సుబ్బు! రేయ్, ఆ శివగాడు కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాడు, సరిగ్గా వెతకండి రా. ఓకే సార్. సార్ వీని ఏం చేయమంటారు? చేసేదేముంది, ఈ చెత్తను తీసుకెళ్లి వ్యాన్లో పడేయండి. ఓకే సార్. తన వల్లే సుబ్బు. నిన్ను కాపాడుకోలేకపోయాడ్రా, క్షమించరా నన్ను. లేకరా ఎగు పదరా స్టేషన్కి.